ఇడ్లీలు దోశలు లాంటి టిఫిన్స్లోకి మనం రకరకాల చట్నీలు చేస్తుంటాం కదా, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ లాగా. ఈసారి పల్లి చట్నీ చేసినప్పుడు ఒక్కసారి ఇలా చేయండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పల్లీలు, కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అవంతా వేగిన తర్వాత కొంచెం ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 4 టొమాటోస్, కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు వేసేసి ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట. పల్లి, టొమాటో, కొత్తిమీర కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట. మీకు ఇష్టం ఉంటే చిన్న బెల్లం కూడా వేసి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపు దినుసులు వేసేసుకొని కొంచెం కరివేపాకు, ఇంగువ వేసేసి ఇష్టం ఉంటే వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఇదంతా గ్రైండ్ చేసేసి దానిలో వేసేస్తే సూపర్ పల్లి చట్నీ. పచ్చడి ఇడ్లీ, దోశలు, ఉప్మాల్లోకి కాకుండా ఇలాంటి టిఫిన్స్లోకి కాకుండా అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.